హలో ఆల్, వెల్కమ్ టు మనీ మేనిఫెస్టేషన్ విత్ కల్పన. ఈరోజు ఒక పవర్ఫుల్ మనీ అఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. ఎవరి కోసం ఈ మనీ అఫర్మేషన్ చెప్తాను. ఉమెన్స్ కోసం, స్త్రీల కోసం, మన ఇంటి స్త్రీల కోసం ఈ మనీ అఫర్మేషన్. ఇంటి ఇల్లాలి ఈ మనీ అఫర్మేషన్ని ప్రతిరోజు 21 రోజు చేశారంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఒక పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. దాని నుండి ఆ ఇంటి మొత్తానికి ప్రతిఫలం అనేది వెళ్తుంది. ఎందుకు ఇంటి ఇల్లాలు మాత్రమే చేయాలి? ఎందుకంటే చెప్తాను. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇంటి ఇల్లాలని లక్ష్మీదేవి స్వరూపంతో మనం పోలుస్తాము. అవునా కాదా? నేను చెప్పేది అగ్రీ చేస్తే కింద కామెంట్ చేయండి ఎస్ అని. అలాంటి ఇంటి ఇల్లాలు ఆ ఇంటి క్షేమం కోసం, సంపద కోసం, డబ్బు కోసం తను నిద్ర లేవగానే వేసే మొదటి అడుగు తన సంపద, డబ్బు గురించి విజువలైజేషన్ చేసుకోవాలి. ఎందుకు? నిద్ర లేవగానే చాలా ఫ్రెష్ మైండెడ్తో మన మైండ్ అనేది చాలా పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్లో మనం విజువలైజేషన్ చేయాలి. మన ప్రతి అడుగులో మనీ, సంపద ఏవైతే మనం కావాలనుకుంటున్నామో అవన్నీ మన ఇంట్లో ఉండాలని, ఇంటి మొత్తం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి అడుగు వేయాలి ఆ ఇంటి ఇల్లాలు. రెండో అడుగు దాన్ని విజువలైజ్ చేయాలి. తను ఊహించిన సంపద ఏదైతే మనీ ఉందో అవన్నీ వస్తే ఆ ఇల్లు ఎంత సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది, ఎంత హ్యాపీనెస్తో ఉంటారు ఇంటిల్లిపాది. అది ఒక్కసారి విజువలైజ్ చేసుకోవాలి. అలా చేసుకొని తన డేని స్టార్ట్ చేసింది అంటే డే మొత్తం పాజిటివ్గా ఉంటుంది. ఆ ఇంటి ఇల్లాలు ఎప్పుడైతే పాజిటివ్గా, హ్యాపీగా, నవ్వుతూ, స్మైల్ చేస్తూ, నడుస్తూ ఇంట్లో సంతోషంగా ఉంటుందో పాజిటివిటీతో, ఆ ఇల్లు మొత్తం ఆ రోజు హ్యాపీతో ఒక పాజిటివ్ వైబ్స్తోనే వెళ్తుంది. కావాలంటే ఒక్కరోజు ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఇది 21 రోజులు ఇలాగే చేశారంటే ఖచ్చితంగా మీరు డబ్బు, సంపదను అట్రాక్ట్ చేస్తారు. అలాగే ఉదయమే చేయాలని లేదు. నైట్ పడుకునే ముందు కూడా బెడ్ మీద మనం పడుకుంటాం కదా, అప్పుడు ఆల్రెడీ మనకు సంపద, డబ్బు ఏదైతే మనం కావాలనుకుంటున్నామో, హ్యాపీనెస్ అన్నీ మన లైఫ్లోకి వచ్చినట్లు మనం విజువలైజ్ చేసుకోవాలి. 5 times మనం మనస్ఫూర్తిగా నమ్మి ఆల్రెడీ